ఆదివారం 78వ కీర్తన 36, 37, 38. మరి 36. మరి చూసుకున్నట్లయితే, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్దకు బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. హల్లెలూయా. మరి ఇక్కడికి వచ్చి నేను చెప్పేదాకా నిజముగానే ఎవరికి కూడా జ్ఞాపకము లేదు, ఏ రిఫరెన్స్ ఏంటి అని. నిజంగానే కాబట్టి కొంతమందికి జ్ఞాపకం ఉంది. అది కాబట్టి ఉన్నవారైనా కానీ చెబితే అది మీకు మెలకువ, మాకు జ్ఞానం తెలిసినటువంటి వారంగానే ఉంటాం, అందరం నేర్చుకున్న వారంగానే ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలి. ఇక్కడ నిలబడి మేము మాత్రమే మాట్లాడాలని చెప్పట్లేదు. బోర్డులు ఎక్కడ పెట్టున్నాయా? బోర్డులు ఎక్కడ పెట్టారా? అమ్మగారు అయ్యగారు మీరు మాట్లాడకూడదని చెప్పారా? ఏండే చెప్పారా? లేదుగా. మాట్లాడాలి ప్రతి ఒక్కరూ కూడా. మీరు మాట్లాడుకుంటాం కాదండి. ఈ రెఫరెన్స్ అనే విషయంలో మాత్రమే కాదు, తప్పు జరిగిపోయింది కాబట్టి కవర్ చేసుకోవడానికి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు, ఏమాత్రం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరికీ జ్ఞాపకం ఉండాలి, నాతో కలిపి. అదేవిధంగా మీరును కూడా మాట్లాడాలి. అక్కడి నుంచి మాట వస్తే నిజముగా ఎంతో మంచిది. అది మీకు చాలా మంచిది. మరి చూసుకున్నట్లయితే 78వ కీర్తన 36, 37, 38 చదువుకున్నాం కదా. ఆయన అంటున్నాడు కదా, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. ఎందుకంటే పోయిన వారం అంటూనే ఉన్నాను ఏంటంటే, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమును, మహోన్నతుడు దేవుడు తమకు విమోచకుడు, ఆయన జ్ఞాపకము చేసుకుని దేవుడు ఎంతగానో చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు అని చెబుతూ వచ్చాను పోయిన వారం. మరి అంతగా చేసిన వాళ్ళు ఏమయ్యారు? మళ్ళీ అదేవిధంగా అదే స్థాయికి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన వారమే మనం కూడా అట్టి జీవితాన్ని జీవించగా బ్రతుకుదము అని చెప్పి నేను ముగిస్తూ వచ్చాను. మరి అదేవిధంగా అంటున్నారు కదా ఇక్కడ, మరి ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, నిబంధనకు వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. నిజంగా చాలా మంచి పని కదా, చాలా గొప్ప పని చేశారు. వారి నోటితో ఏంటంట, నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరి, నామకే వాస్ చేసిరంట. పేరుకి చెయ్యాలి అంటే పేరుకి రావాలి మందిరానికి. అందరు మందిరానికి వెళ్తున్నారు, ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి. అంటే ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ఏదో గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టాలన్నట్టుగా ఆదివారం మందిరానికి వెళ్ళాలి అని నామకే వాస్ రావడానికి మాత్రమే, పేరుకు మాత్రమే మందిరానికి రావటం తప్ప నీ ఆత్మ బలపరచబడటానికి, నీ జీవితం మార్చుకోవడానికి, నీ జీవితంలో ఉన్నటువంటి చెడు స్థానాలు, చెడు బుద్ధులు, చెడు ఆలోచనలు ఇవన్నిటిని తీసివేసుకోవటం దేవుడు చెప్పేటటువంటి మాటలు విని నేర్చుకుని తెలుసుకుని
మారటానికి మందిరానికి రావాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దీని గురించి యెషయా గ్రంథంలో దేవుడు అంటున్నటువంటి మాట మనందరికీ కూడా తెలిసినటువంటి మాట ఏంటి అనంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నేను స్పీడ్గా వెళ్ళిపోవాలని ఆశపడుతూ ఉన్నాను, అసలు టైమే లేదు, అయిపోయింది. యెషయా గ్రంథం 1:12 కనబడవలనని వచ్చుచున్నారే కానీ నా ఆవరణలను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? చాలు యొక్క మాటే నిజముగానే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న మాట ఇది. ఏంటంటే నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే కానీ నా ఆవరణలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? నిజముగానే నోటితో ముఖస్థుతి చేసేటటువంటి వాళ్ళని ఎవడు రమ్మన్నారు? మిమ్మల్ని నామకే వాసు ఆరాధిస్తున్నారు, పేరుకి ఆరాధిస్తున్నారు, పేరుకి స్తుతుల బుక్కులు పేజీలు బుక్కులు అయిపోతున్నాయి. నామకే వాసు ఏంటి, అయ్యగారు అమ్మగారు ప్రశంసించాలి, గొప్పగా పొగడాలి అని చెప్పి గంటల కొద్ది సమయం గడుపుతున్నారు. ఎవడు రమ్మన్నాడు రా నన్ను? నేను ఎవడు రమ్మన్నాడు మందిరంలోకి? జీతం ఇచ్చేది అయ్యగారు అమ్మగారా? నిజమే, అమ్మగారు చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు, ఇంకా చేయాలి అని అంటారు. ఎందుకంటే నీవు ఇంకా బాగా చేయాలి అని. అయ్యగారు ప్రశంసిస్తారు, అమ్మగారు పొగుడుతారు, ఎందుకంటే నీవు నిలబడాలని, ఇంకా నీవు చేస్తావు అని, ఇంకా నీవు వస్తావు అని. అంతేగాని అమ్మగారు పొగిడే చూసావు మన అంతటో లేడు అని నువ్వు ఉబ్బిపోతావని కాదు. నువ్వు ఉబ్బిపోతే అమ్మగారికి ఏమొచ్చుద్ది? జీతం ఇచ్చేది దేవుడు. అయ్యగారికైనా అమ్మగారికైనా మాకైనా మీకైనా జీతం ఇచ్చేది, దీవించేది, ఆశీర్వదించేది దేవుడు. ఆయన దగ్గర నుంచి రావాలి. ఏదైనా మనం బ్రతకాలి అన్నా దేవుని దగ్గర నుంచి రావాల్సిందే. పేరుకు మాత్రమే స్తుతించేటటువంటి వారు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు రన్న ఆవరణలోకి అని అంటున్నాడు దేవుడు. అదే విధముగా 15వ చరణంలో చదువుకుంటే కనుక, మీరు మీ చేతుల చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినును, మీ చేతులు రక్తముకు నిండి ఉన్నవి. కాబట్టి ఇట్లాంటి మనసుతో, ఆలోచనతో, మైండ్ సెట్తో మీరు మందిరంలోకి వచ్చేస్తే కనుక మీరు ప్రార్థన చేసినా నేను ప్రార్థన వినను, మీరు స్తుతులు చదివినా నేను మీ వైపు చూడను. ఎందుకు వస్తున్నారు ఇంకా మందిరానికి? మీరనే కాదు, ఈవెన్ మీ ఆల్సో. పాస్ట్ గారు కొడుకు కదండి, అయ్యా నీ దైవదాసుడి యొక్క కుమారునయ్యా, ఎవడ్రా నువ్వు? అడుక్కున్నా స్థానం లేదు. ఆ హృదయము నీకు లేనప్పుడు నువ్వు ఎవడి కొడుకువైనా కానీ, నువ్వు ఏ స్థానములో ఉన్నా కానీ విలువ లేనటువంటి వ్యక్తివే. ఖచ్చితముగా ఏడుపు ఏడవాలి, ఆ బ్రతుకు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. ఆఖరిగా ఒక వచనం చదువుకుని ముగించేసుకుందాం. 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం. మీరు ఎన్ని నెలల హల్లెలూయా సమ్మతించి నేను చెప్పే మాటలు మీరు ఒప్పుకొని గైకొని విని ఆచరించినట్లయితే కనుక నేను ఇచ్చే ప్రతి ఒక్క దాన్ని మీరు అనుభవిస్తారు. ఖచ్చితముగా దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడండి, ఆ హృదయముతో. దేవుడు చెప్పినటువంటి ఆ హృదయముతో నీవు రావాలి. నామకే వాసుగా దేవుని మందిరానికి రావటం ఏంటి? వస్తే భోజనం తింటాకి నేను పెట్టను అని మాత్రం అయ్యగారు అన్నారు, అమ్మగారు ఎన్నడూ అనరు. నువ్వు ఎప్పుడైనా రా, 365 రోజులు పగలు రాత్రి మధ్యాహ్నం ఎప్పుడైనా రా. భోజనం ఎప్పుడు నిత్యము ఈ గృహంలో ఉంటుంది. యెరూషలేము పట్టణంలో ఏనాడైనా ఏమంటారు దాన్ని, ఎప్పుడైనా కానీ ఇది లేదు, ఇది ఉండదు అనేటటువంటి మాట ఎప్పుడైనా ఉందా? యెరూషలేములో ఎన్నడూ లేదు. ఆ మాట రాలేదు. నిత్యము కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది దేవుడు నివసించు స్థలము, ఎప్పుడైనా ఉంటుంది. కానీ దేవుడు కోరేది అది కాదు. నీవు శరీర భోజనం కాదు కావాల్సింది, ఆత్మీయ భోజనము. నీవు ఆత్మానుసారంగా బలవంతుడు అవ్వాలి. వాక్యంలో ఉన్నటువంటి విశిష్ట విజ్ఞానం, ప్రతి ఒక్క జ్ఞానం నీవు తెలుసుకొనాలి. అందుకు రావాలి ఇక్కడికి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీవు ముక్కస్తుతికి
నామకే వాస్కి పేరుకు మాత్రమే నువ్వు మందిరానికి వస్తున్నావంటే రమ్మన్నవాడెవడు అని దేవుడు అడుగుతున్నాడు. సమాధానం చెప్పవలసినది దేవునికి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆనాడు ఇజ్రాయేలుతో ఏ విధముగా అన్నాడో నోటి మాటతో మాత్రమే స్తుతిస్తున్నారు తప్ప నాకు దూరముగా ఉన్నారు, అయినను మిమ్మల్ని పోషిస్తూ వచ్చాను, దాటిస్తూ వచ్చాను, కాపాడుతూ వచ్చాను అని చెప్తూ అన్నాడు. అదేవిధంగా మనం కూడా అట్టి బతుకుతున్నామేమో. ఒకరికొకరు మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరికి వారు చూసుకుని జీవిద్దాం. దేవుడు చిన్న మాట వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మరి ఒక చక్కని పాట పాడుతూ ఉండగా కానుక సమాపనారాధన చేసుకుందాం. ఆ తర్వాత వాక్యభాగంలోకి వెళ్దాం. దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సమృద్ధిలో నుండి దేవుని సన్నిధికి ఆయన తీసుకురామన్నాడు. అలాగనే దశంభాగంలేమి, మొక్కుబడులేమి, కృతజ్ఞత అర్పణలేమి ప్రతి ఒక్కటి కూడా దేవుని సన్నిధిలో మనం చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం. కాబట్టి వాటిని సిద్ధపడి వచ్చిన వారుగా మీరు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని పాట పాడుతూ ఉండగా కిరణ్ మరి దేవుని యొక్క సన్నిధిలో అర్పణలను ఆయనకు చెల్లిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, అద్వితీయ సత్యదేవుడా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, అద్వితీయ సత్యదేవుడా. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆసీనుడా, యుగ యుగములు నీవే ఏలుచున్నవాడా. ఇశ్రాయేలు స్తుతుల పైన ఆసీనుడా, యుగ యుగములు నీవే ఏలుచున్నవాడా. యోసేపును మందవలె నడిపించినవాడా, కెరూబుల మధ్య ఆసీనుడా. యోసేపును మందవలె నడిపించినవాడా, కెరూబుల మధ్య ఆసీనుడా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, అద్వితీయ సత్యదేవుడా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, అద్వితీయ సత్యదేవుడా. దయా కిరీటం అనుగ్రహించావు, నూతన వత్సరం శక్తితో నింపావు. దయా కిరీటం అనుగ్రహించావు, నూతన వత్సరం శక్తితో నింపావు. కనికరము గల దేవుడవై నీవు, కనికరము గల దేవుడవై నీవు. గ్రహింపలేని గొప్ప కార్యములు చేసినావు, గ్రహింపలేని గొప్ప కార్యములు చేసినావు. సకలాశీర్వాదములకు కారణభూతుడా, అద్వితీయ సత్యదేవుడా. సకలాశీర్వాదములకు కారణభూతుడా, అద్వితీయ సత్యదేవుడా. అద్వితీయ సత్యదేవుడా, అద్వితీయ సత్యదేవుడా. హల్లెలూయా.